బచ్చన్నపేట మండల కేంద్రంలో బీడీ కార్మికులు రిలే నిరాహార దీక్ష. జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఉన్న దేశాయి బీడీ కంపెనీ సిద్దిపేట జిల్లా దుద్దెడకు తరలించడంపై నిరసిస్తూ కార్మికులు నిరాహార దీక్ష నిర్వహించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో 42 సంవత్సరాలుగా ఈ కంపెనీని నమ్ముకొని 1000 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయని, లాభాలల్లా ఉన్న ఆ కంపెనీని దుద్దెడకు తరలించడంపై కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ తరలించడంపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్మికుల ఐక్యత బచ్చన్నపేట దేశాయి కంపెనీ దుద్దెడకు తరలించుడా యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి. బచ్చన్నపేట దేశాయి బీడీ కంపెనీ దుద్దెడకు తరలించుడా మానుకోవాలి. బచ్చన్నపేట సెంటర్ దుద్దెడను తరలించుడా మానుకోవాలి. ఐక్యత, కార్మికుల ఐక్యత, యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి. వాళ్ళ తీసుకున్న నిర్ణయాలు వెంటనే కంపెనీ తీసే నిర్ణయాన్ని వెంటనే కార్మికుల ఐక్యత. దుద్దెడకు తరలించాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వాపస్ తీసుకొని మాకు ఇక్కడనే సెంటర్ ఇక్కడనే ఉంచాలి. గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ 1984 నుండి ఇక్కడ కంపెనీ ఉన్నది. ఇప్పుడు అకస్మాత్తుగా మాకు ఇంకొక 15 సంవత్సరాల దాకా మాకు సర్వీస్ ఉన్నది. ఇప్పుడు మేము ప్రస్తుతం అందరం 45 సంవత్సరాల వయసు ఉన్నాం. మిగతా ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు మేము అంత దూరం 70 కిలోమీటర్ల దూరం పోయి మేము మా కుటుంబాలను ఇచ్చిపెట్టి పోయి మేము అక్కడ పనిచేసే పరిస్థితి లేదు. అందుకే యాజమాన్యం ఇలాంటి వాళ్ళకు కంపెనీ ఎలాంటి నష్టం లేకున్నా కానీ కంపెనీ మరి వాళ్ళు ఎందుకు తీసుకుపోతా అంటున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఇక్కడనే యాజమాన్యం ఇక్కడనే సెంటర్ ఇక్కడనే ఉంచాలని మేము అందరం కోరుతున్నాం. ఒకవేళ కనుక వాళ్ళు వచ్చి యాజమాన్యం మాకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మాత్రం ఈ రిలే నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తామని మేము చెప్తున్నాం. బచ్చన్నపేటలోని దేశాయి బీడీ సెంటర్ వద్ద పేకర్స్ అండ్ వర్కర్స్ ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. 1984లో బచ్చన్నపేటకు వచ్చిన ఈ కంపెనీ ఎంతోమంది కార్మికుల కష్టాలతోటి ఈరోజు ఎంతోమంది కార్మికులు బాగుపడ్డ రోజుల నుంచి బీడీ వస్తలేదని ఒక చిన్న కారణం చేత ఈ సెంటర్ను దుద్దెడకు తరలిస్తామని యాజమాన్యం నిర్ణయం తీసుకుందని మాకు ఇక్కడ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఏం బీడీ తక్కువ వస్తుందని మాకు అర్థమైతే లేదు. లాభాలలో ఉన్నది కంపెనీ, లాభాలు ఉన్న కంపెనీ కూడా ఈ సెంటర్ ఇక్కడి నుంచి తీసేస్తాం, ఇంతమంది పోయి దుద్దెడ మీరు పని చేసుకోవాలి, మీరు దుద్దెడకే రావాలని ఒక మొండి వైఖరితోని కంపెనీ మాట్లాడుతూ ఉంది. మేము ఈ 40 సంవత్సరాల్లో ఇక్కడ పనిచేసి మా భార్య పిల్లల్ని విడిచిపెట్టుకొని మేము దుద్దెడ పోయి పని చేయమని మాట్లాడుతుర్రు. మేము ఏ రకంగా పోయి అక్కడ పని చేయాలి? మా సెంటరు కష్టమో ఇష్టమో మేము ఇక్కడనే పనిచేస్తామని ఈరోజు మేము ధర్నా చేపట్టాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము కంపెనీ ఇక్కడి నుంచి మేము పోనీకి ఎలాంటి నిరాకరణ మేము ఊకోము. ఖచ్చితంగా సెంటర్ ఇక్కడనే ఉండాలని మేము కొట్లా సమస్యను పట్టించుకోకపోయినా, మా సమస్యను పరిష్కరించకపోయినా ఈ రిలే నిరాహార దీక్షపై ఆమరణ నిరాహార దీక్షగా కూడా మేము కొనసాగిస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.